ఉగాది ఇది తెలుగువారి తొలి పండుగ. అయితే ఈ పండుగని కేవలం హిందువులే జరుపుకుంటారు అని అంతా అనుకుంటారు. కానీ ముస్లింలు కూడా ఈ ఉగాది పండుగను జరుపుకుంటారు. అవును, కడప నగరంలో ఈ ఆనవాయితీ ఉంది. బీబీ నాంచారమ్మని వివాహం చేసుకోవడంతో వెంకటేశ్వర స్వామిని బావగారిగా కొలుస్తున్నారు ముస్లింలు. ఉగాది పండుగ రోజు ముస్లింలు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారిని దర్శించుకుంటారు. స్వామివారికి టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాల్ని స్వీకరిస్తారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కడపలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉదయం నుంచి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. స్వామివారికి సుప్రభాత సేవ చేశారు. ముస్లింలు కూడా లక్ష్మీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారికి టెంకాయలు కొట్టి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. వాళ్ళ పెద్దలకు తెలుసు, వాళ్ళు కాలం అయిపోయినా మాకు తప్పలే, మాకు ఇచ్చిపెట్టలే, దేవుని మటుకు మాకు ఇచ్చిపెట్టలే. ఖచ్చితంగా వాళ్ళు తెప్పించుకుంటున్నారు, వాళ్ళ దగ్గర పిలుచుకుంటున్నారు. సంవత్సరం తప్ప ఖచ్చితంగా వస్తూనే ఉన్నారు. उगादी को बम्बन को बता देती क्या हमारे सास न देते थे, हमारे सास मर गए जब से हमें दे दी. ఉగాది అనేది సార్ మాకు ఒక ప్రత్యేకతగా సార్. ఉగాది రోజు మేము ఎక్కడున్నా కూడా ఇది మా తరతరాలుగా మా పెద్దవాళ్ళు ఆశీర్వచనంతో మా జేజీ అబ్బా నాన్న వాళ్ళ కంటిన్యూ చేస్తుంటాం అందరం పిల్లలము. అది ఒక మా ఇంటి సాంప్రదాయం. అది పెద్దల నుంచి అంతా ఇక్కడ బియ్యము బ్యాళ్ళు ముక్కుబడి ఉన్న వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ ఇచ్చిపోతాము. ఎప్పటికైనా మేము సంవత్సరానికి ఒక్కసారి రావాలా. ఆయన యాడుంటే కానీ ఆడికి పోయి మేము బియ్యం బ్యాళ్ళు ఇచ్చేస్తాము. అందుకు ఆ రోజు పొద్దున్నే స్నానాలు చేసి ఇక్కడ గుడికి వచ్చి ఇచ్చిపోయినాక మేము అన్ని భోజనం చేయకుండా ఏం ముట్టుకోకుండా వచ్చి ఆయనకి ఇచ్చిపోయి మేము అన్ని కాఫీ కానీ తాక్కోకుండా వచ్చి ఇచ్చిపోతాం.